వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం అంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు. ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. అయితే మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు రైతులు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సాగును లాభాల బాట పట్టిస్తున్నారు. ఇంతకు వారు పండిస్తున్న పంటలు, అనుసరిస్తున్న సాగు విధానాలను ఇప్పుడు చూద్దాం. ప్రకృతి వ్యవసాయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఉండడంతో రసాయన పద్ధతులకు స్వస్తి చెప్పి రైతులు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. లభించే వనరులను ఉపయోగించుకుని సహజ సిద్ధంగా పంటలు పండించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. చెట్ల ఆకులు, పశువులు విసర్జించే మూత్రం, పేడ వంటి పదార్థాల ద్వారా కషాయాలు తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ సాగు విధానాలను అవలంబిస్తూ పలు రకాల పంటలను పండిస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు. ప్రతాప్ మాత్రం సుభాష్ పాలేకర్ సాగు విధానం పాటిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా గత 13 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో, ఈ క్షేత్రంలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో అనేక అనారోగ్య సమస్యలతోని ప్రజలందరూ జరుగుతున్నది. వాస్తవంగా గతంలో నేను కూడా వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు రాసాయనిక వ్యవసాయం చేసి తర్వాత నేను సుభాష్ పాలేకర్ గారు కానివ్వండి, సుభాష్ పాలేకర్ గారి కంటే ముందు కూడా గుజరాత్లో పటేల్ గారు ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన భూమిని కాపాడుకుంటూ, మన పర్యావరణాన్ని కాపాడుకుంటందుకోసమని ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం, జీవాలను కాపాడుకోవడము, అదేవిధంగా మన నేల తల్లి అయినటువంటి భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను వాస్తవంగా న్యాయవాద వృత్తి అయినప్పటికీ కూడా నేను ఈ వ్యవసాయాన్ని ప్రవృత్తిగా తీసుకొని దీని ద్వారా వాస్తవంగా నా సొంతగా మా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మొదలుపెట్టడం జరిగింది. కానీ దాన్ని సమాజానికి కూడా ఉపయోగపడేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాలంటే ఈరోజు మనకు హరిత విప్లవం తర్వాత పూర్తిగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఇవి గడ్డి మందులు అన్ని రకాలు వాడడం వల్ల భూమి పూర్తిగా సత్వ లేకుండా నిర్వీర్యం అవడం జరిగింది. ఎందుకోసం ప్రకృతి వ్యవసాయం అంటే సిస్టమ్ ఆఫ్ ది నేచర్, అంటే అడవి లోపల కాయలు, పండ్లు ఏ రకంగానైతే కాస్తాయో వాటికి ఎలాంటి మందులు గిట్ట వాడకున్నప్పటికీ కూడా ప్రకృతి ద్వారా మనము సృష్టిలో దాన్ని కాపాడుకొని ఆరోగ్యకరమైన తీసుకున్నాము. అదేవిధంగా మనము ఈ భూమి ద్వారా కూడా అదే రకంగా తీసుకోవాలంటే మనము వివిధ రకాల వృక్షాలను, చెట్లను అన్ని రకాల వాటిని పెంచుకుంటూ మన భూమిలో నీటిని కాపాడుకుంటూ మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పెంపొందించుకోవడం కోసమని ప్రధానంగా ఆవు, ఈరోజు వానపాము, ఆవు చాలా ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఈరోజు గతం లోపల మనం చిన్నప్పుడు మనం ఊర్లలో చూస్తే ఒక వర్షం పడ్డా అంటే భూమి మీద వానపాములన్నీ ఆడుతూ ఉంటుండే. ఈరోజు మనం వర్షం పడ్డా కానీ వానపాములను చూడలేని పరిస్థితులు. వానపాము గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ వానపాములు అనేటి వాటి యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే అది ఒకసారి భూమి లోపల ఉన్నటువంటి ఈ దానికి అవసరం ఉన్న సేంద్రియ పదార్థాన్ని తినడానికి కోసమని 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు కూడా అది లోపలికి పోతుంది, మట్టిలో ఉన్న వాటిని తినడానికి కోసం. అదేవిధంగా మళ్ళీ లోపలికి పోయిన వానపాము మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు వచ్చే బరో, కిందికి పోయేటప్పుడు వచ్చే బరో వేరే ఉంటాయి. అంటే ఎంత సూక్ష్మజీవులైనటువంటి ఈ వానపాములు మనకు భూమిలో పోతే అంత మనము భూమి గుల్లబారినట్టు ఉంటుంది. దాని ద్వారా మన భూమి లోపల ఎన్నో మనకు మిత్ర సూక్ష్మజీవులన్నింటినీ కూడా డెవలప్ అయ్యేటందుకు కోసం ఉపయోగపడుతుంది. వీటితో పాటు సేంద్రియ కర్బనం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం రసాయనిక ఎరువులు వాడడం వల్ల సేంద్రియ కర్బనం అనేది లేకుండా పోతున్నది. దీనికోసమనే సుభాష్ పాలేకర్ గారు జీవామృతం అనేది అయితే చెప్పిండ్రో,
జీవామృతం అంటే ఆవు పేడ బెల్లము కలిపి వాటిని మేము ఆల్రెడీ ప్రతిసారి మేము తయారు చేసేస్తుంటాం. దాని ద్వారా మనము ఆవు పేడ బెల్లము పప్పుల పిండి ఆవు మూత్రము కలిపి ఏదైతే చేసి 48 గంటలు ఉంచుతామో దాన్ని భూమికి అప్లై చేయడం వల్ల ఆ 48 గంటలల్లా 1 లక్షల కొద్ది సూక్ష్మజీవులను మిత్ర సూక్ష్మజీవులను అది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని తేమ కలిగిన భూమి లోపల మనం అప్లై చేయడం వల్ల ఇంకా అది మల్టిప్లై అయ్యి భూమిలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనాన్ని మనకు భూమికి హెల్త్ను కాపాడడం కోసము ఇంప్రూవ్ చేసేందుకోసం ఉపయోగపడే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం మన సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. నేను ఈ క్షేత్రం ద్వారా నాకు అవసరం ఉన్నటువంటి కూరగాయలు కానివ్వండి, నాకు అవసరం ఉన్నటువంటి పళ్ళు కానివ్వండి, నాకు అవసరం ఉన్నటువంటి ధాన్యం కానివ్వండి, ఏది 90% ఆఫ్ ది ప్రోడక్ట్ ఐ రిక్వైర్డ్ ఫర్ మై ఫ్యామిలీ లివింగ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఇన్ దిస్ ఫార్మ్. ఇంకా 10% ఉంటాయి కొన్ని ఉప్పు ఇంకా నూనె అటువంటి కొన్ని వాటి తప్ప. అంటే నాకు పోగా అదనంగా ఉన్న వాటిని కూడా నేను మన సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే చైతన్యం ఉన్న వాళ్ళకు షేర్ చేసేందుకోసం మేము ఒక సహజ పంటలు అనే గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు అందజేయడానికి కోసం కూడా మేము చేస్తున్నాం. కనుక ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 100 మంది రైతులను పిలిస్తే 2 రైతులు, ఇప్పుడు బొడ్డు శంకర్ గారు కానివ్వండి, శ్యామ్ సుందర్రావు గారు కానివ్వండి, వినయ్ ప్రకాష్ గారు, వీళ్ళంతా మాతో మోటివేటర్ అయింది. ఇక్కడ మల్క తిరుపతి గారు కానీ ఇట్లా. అయితే నేను అంటున్నా, మనము ఏదన్నా చెయ్యి అని చెప్తే చెయ్యరు. అదే ప్రభుత్వం ఒక విధానం పెడితే దాన్ని పాటిస్తారు. ప్రభుత్వం విధానం పెట్టడం లోపల ఇప్పుడున్న విధానం లోపల ఏదైతే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఇన్సెంటివ్స్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి మీరు ఎన్ని లక్షల కోట్లు వేరే వాటికి పెడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసుకోనికి వానికి ఒక భరోసా కల్పించడం కోసం, నేను పంట వేసినా నాకు ఖర్చు ఎక్కువైనా నాకు నష్టం అయితే లేదు అనే అంత భరోసా ఇవ్వడం అనేది చాలా అవసరం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎలాంటి అయినా కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి రైతులకు ఇస్తే వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వాళ్ళు పండించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మనము ఈ విధానం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రకృతిని కాపాడుకుంటూ మనం దేశానికి సేవ చేసిన వాళ్ళ ఒక రైతు అంటే వెన్నెముక అని ఏదైతే అన్నామో దాని ఆనుడిని కాపాడుకునేందుకోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకోసం ధన్యవాదాలు.